ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు ఊరు మీకు అనవసరం. నేనేం చెప్తున్నది మీకు అవసరం. అసలు నాకు విషయం అర్థం కాదు. ప్రతి ఒక్కడు ఒకరితో కంపేర్ చేస్తూ ఉంటాడు. ఇంట్లో పేరెంట్స్ అయినా సరే, బయట అయినా సరే, ఎక్కడైనా సరే కంపారిజన్. వాడిని చూసి నేర్చుకో, వీడిని చూసి నేర్చుకో. ఉంటాయి ఇట్లాంటివి చాలా ఉంటాయి. మీకు తెలుసు, మిమ్మల్ని కంపేర్ చేసి ఉంటారు. సరే, ఇప్పుడు చాలా విషయాలు కంపేర్ చేస్తున్నారు అనుకోండి, అది వేరే విషయం. ఇప్పుడు నేను దేని గురించి మాట్లాడుతున్నా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రజెంట్ టెన్స్ అంటే ఏంటి అని అంటే, ప్రజెంట్ టెన్స్ సింపుల్గా చెప్పాలంటే ప్రజెంట్ ఇంకా టెన్స్ అనే పదాలు. ప్రజెంట్ అంటే ఇప్పుడు, టెన్స్ అంటే చిన్న టెన్షన్ లాంటిది, దాన్ని కూడా టెన్షన్ కూడా అంటారు. నాకు ఈ పేరు ఈ వీడియోకి చూసుకోవడం చాలా కరెక్ట్ అనిపించింది. ఇట్లాంటి వీడియోస్ ఎవరైనా ఎన్నైనా తీయొచ్చు, ఏ ప్రాబ్లం మీద డిస్కస్ చేయొచ్చు. నేను ఫేస్బుక్లో ప్రజెంట్ టెన్స్ ఒక పేజ్ తయారు చేస్తాను. దాంట్లో మీరు వీడియోస్ ఏమైనా పెట్టవచ్చు. జస్ట్ నార్మల్గా క్యామ్ ఫిక్స్ చేసుకొని మీరు ఎంతసేపు అని మాట్లాడవచ్చు, దేని గురించి అయినా సరే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్పుడు మాట్లాడే టాపిక్ గురించి ఏంటి అంటే, పొల్యూషన్ గురించి. అందరూ మొక్కలు నాటమంటారు, అయ్యో పథకాలు కూడా పెడతా ఉంటారు. అంటే ఇవన్నీ ఎట్లున్నాయంటే, నాకు చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళని గిల్లి సారీ చెప్పినట్టుందనమాట. గిల్లడం ఎందుకు, సారీ చెప్పడం ఎందుకు, నాకు అర్థం కాదు. ఇప్పుడు పొల్యూషన్ అంటారు. పొల్యూషన్ చెక్ అంటే నార్మల్ కార్స్కి, వెహికల్స్కి పొల్యూషన్ చెక్స్ ఉంటాయి. పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్తేనేమో పట్టుకొని పొల్యూషన్ చెక్ ఉందా, ఆర్సీ ఉందా, లైసెన్స్ ఉందా, ఇన్సూరెన్స్ ఉందా, సోదంతా మాట్లాడతారు. ఫైన్, బాగుంది, మన కోసమే కాబట్టి పొల్యూషన్ చెక్ చేయించుకున్నప్పుడు చూపిస్తాము. ఒకవేళ లేకపోతే ఫైన్ కడతాము. బాగుంది. మరి అటువంటిప్పుడు మీ బండ్లకు ఉండవా? మీ బండిలోకి ఉండవా? నీ బండ్లకు కూడా పొల్యూషన్ చెక్ ఉంటుంది. ఏమి బండి కదా, దానికి రాదా పొగ? నువ్వు బాగుంటే లోకమంతా బాగుంటుంది అని అంటారు. అందరూ అదే మాట అంటారు. మరి అట్లాంటప్పుడు మనల్ని రూల్ చేసేది గవర్నమెంట్ కాబట్టి, గవర్నమెంట్ బాగుంటేనే మనము బాగుంటాం. గవర్నమెంట్ బాగుంటమే మనము బాగుంటాం. అవునా కాదా కదా? చాలామంది టూ వీలర్స్ పైన వెళ్తూ ఉంటారు కదా, ఆఫీసులకనో ఎక్కడికో, ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి. బస్సుల వెనకాల వెళ్తూ ఎంత పొల్యూషన్ ఉంటుందో మీకు తెలుసా? కార్లు యూజ్ చేసే వాళ్ళకి అది తెలియకపోవచ్చు, కానీ టూ వీలర్ యూజ్ చేసే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఏం చేస్తారు? నీ బండికి పొల్యూషన్ చెక్ ఉంది, మరి బస్సులకు పొల్యూషన్ చెక్ ఉంటే మరి వాటికి కూడా ఏదో చేయాలి కదా, ప్రివెన్షను. అది పొల్యూషన్ కంట్రోలింగ్ లేదు మరి దానికి కూడా. ఇప్పుడు ఏం చేద్దాం అయితే? నీ వల్ల నువ్వు సఫర్ కావట్లే, అవతల వల్ల నువ్వు సఫర్ అవుతున్నావు. నీకు ఆ విషయం అర్థమవుతుందా? అటువంటప్పుడు క్వశ్చన్ చేయాలి. క్వశ్చన్ చేయవా? చేస్తాం కదా, ప్రతి ఒక్కరు చేయాలి. అరే, నువ్వు నీ లైఫ్ ఖరాబ్ అయిపోతుంటే నువ్వు క్వశ్చన్ చేయకపోతే ఎట్లా చెప్పు? అందుకే నేను వచ్చి క్వశ్చన్ చేస్తున్నాను. నువ్వు బాగుంటే అందరు బాగున్నప్పుడు గవర్నమెంట్ బాగుంటేనే నువ్వు బాగుంటావు. పోలీసు వాళ్ళు మాత్రం హెల్మెట్ లేకుండా బండి నడుపుతారు, సీట్ బెల్ట్ లేకపోతే కార్లు నడుపుతారు, పొల్యూషన్ చెక్కులు ఉండవు. వాళ్ళు మాత్రం మనం పట్టుకొని ఆపవచ్చు. మొన్న ఇక్కడ అంబర్పేట్ శ్రీరమణ థియేటర్ దాటిన తర్వాత రైట్ సైడ్ వెళ్తుంటే వన్ వే, అది ఇనోవా కార్ వెళ్ళింది పోలీసు వాళ్ళది. వాటి వెనకాలే నేను పోయినా. యాక్చువల్లీ వన్ వే అట్లా వెళ్ళకూడదు. అతను పోయింది కదా, నేను పోయినా. పోలీసు వాడు అక్కడ ఆపిండు. ఎందుకు పోతున్నావు ఇటు, వన్ వే అని తెలదా, ఫైన్ కడతావా అన్నాడు. వాళ్ళు పోతురు కదా సార్ అన్న, వాళ్ళు పని మీద పోతురు అట. నేను ఎందుకు పోతున్నాను? పనిపాటు లేకుండా పోతున్నానా? ఇదే చెప్తే కొంచెం వాలిస్తే పంపించును. సరే, కొంచెం స్పీడ్కి వెళ్ళి పోలీస్ వెహికల్ని ఫాలో చేస్తే ఎక్కడికి, అది మైఫైల్ హోటల్ దగ్గరికి వెళ్ళి ఆగింది. ఏం చేస్తారు తెలుసా పోలీసు వాళ్ళు? టీ తాగుతారు, సిగరెట్ తాగుతారు. మా దగ్గర చాలా కలెక్షన్స్ ఉన్నాయి. పోలీసు వాళ్ళని ఫోటో తీయడము, ఇట్లాంటివన్నీ. రాంగ్ వేలో వెళ్ళడము, హెల్మెట్ లేకుండా వెళ్ళడము, వన్ వేలో కార్స్ రావడము, అవన్నీ నేను ఈ వీడియో కింద పోస్ట్ చేస్తాను. మీకు ఎక్కడైనా కనిపిస్తే వీడియో కింద పోస్ట్ చేయండి. అందుకే నేను అన్నా, చిన్నపిల్లల్ని గిచ్చి సారీ చెప్పినట్టుంది నేను. ఒకవైపు పొల్యూషను, గవర్నమెంట్స్ అవన్నీ అంత చేస్తుంటే, గవర్నమెంట్ ఏం చేయట్లేదు. బట్ నిజం చెప్పాలంటే అది పట్టించుకోవాలి. మరి ఆర్టీసీ బస్సులో
అది అది ఏ గవర్నమెంట్ అయినా కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, వేరే స్టేట్ కావచ్చు, వేరే కంట్రీ కావచ్చు, ఏదన్నా కావచ్చు. ఏంది మరి అది? అంటే మీ బండ్లకే పొగలు రావాలా, మా బండ్లకు పొగలు రాకూడదా? పెడితే రూల్ అందరికీ పెట్టమని చెప్పండి, లేకపోతే ఎవ్వడికి పెట్టొద్దు. మీరేనా మనుషులు, మేము కాదా? పోలీసు వాళ్ళు అయితే ఏంది? ఇంకో విషయం ఏంటంటే, మొన్న బాగా వర్షాలు పడ్డాయి ఇక్కడ హైదరాబాద్లో. పడ్డప్పుడు ఎవరో విఐపి అనుకుంటా, నేను పేరు చెప్పదలుచుకోలేదు, వాళ్ళ కోసము మొత్తం ట్రాఫిక్ని హోల్డ్ చేసిండ్రు. ఎంత వర్షం తెలుసా? వర్షంలో తడుచుకుంటూ చాలామంది ఉన్నారు. చాలా చిరాకేసింది. అయినా మేము ఓట్ చేసి గెలిపించేది మాకు మంచి చేయడానికి, దానికి కూడా మమ్మల్ని సఫర్ చేసేయండి. మీకు థ్రెట్స్ ఉండొచ్చు, దానికి మేము బాధ్యతలం కాదు. మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి అంతమందిని పెట్టుకుంటారు, అంతమంది ట్రాఫిక్స్ని జామ్ చేస్తారు. మరి మీరు పని మీద పోవచ్చు సార్, మరి మాకు పనులు ఉన్నాయి, ఏం చేయమంటారు? మాకు పనులు ఉన్నాయి. నాకు రూల్ నచ్చలేదు. మీకు థ్రెట్స్ ఉండొచ్చు, మీరు మంచి చేసి ఉండొచ్చు, కరెక్టే. నాకైతే మంచి చేయలేదు మొన్న ఆ రోజు, ఆ రోజు నేను వర్షంలో దాటిసిన. నాకు నచ్చలేదు, చాలా ఇరిటేటింగ్ ఉంది ఆ రోజు. మా కోసం ఏదో చేయాల్సిన అవసరం లేదు సార్, ఈ చిన్నవన్నీ చేయండి. ఈ రోడ్లు, ఈ దుమ్ము అంటారా, నడుస్తూనే ఉంటుంది ఏదో ఒకటి. ఈ పొల్యూషన్ చెక్కు, హెల్మెట్, సీట్ బెల్ట్లు తీసేయండి, ఆ రూల్స్ తీసేయండి నా మాటిని ప్లీజ్. లేదు మీ మంచి కోసం పెడతామనంటే, మీరు మా గురించి మా మంచి కోసం ఆలోచిస్తారు కదా, మేము మీకోసం మీ మంచి గురించి ఆలోచిస్తున్నాము. మీరు పెట్టుకోండి, సీట్ బెల్ట్లు పెట్టుకోండి, హెల్మెట్లు పెట్టుకోండి. ట్రిపుల్ రైడింగ్ పోవద్దు. మేము పోము, మీరు పోవద్దు. మీరు పోతే మేము పోతాం. మీరు ఒక్కసారి పోతే మేము 100 సార్లు పోతాం. రూల్స్ పెడితే మీరు పాటించరా? ఒక ఫార్మర్ ఉంటాడు, పండిస్తాడు, అతను తినడా, అతను పండిస్తాను అంటే రూల్స్ పెట్టినాడు, మీరు పాటించరా? అర్థమవుతుంది అసలు మీకు ఏమన్నా? నేను మాట్లాడింది కరెక్ట్ అనిపిస్తే మీకు ఈ వీడియోని షేర్ చేయండి. పబ్లిసిటీ కోసం కాదు, పబ్లిసిటీ కోసం అయితే నా పేరు చెప్తుండే. 2 వీలర్స్ మీద వెళ్తూ, బస్సుల వెనకాల వెళ్తూ పొల్యూషన్కి సఫర్ అయ్యే ప్రతి ఒక్కడు ఈ వీడియోని షేర్ చేయండి. ఇది తెలియాలి అందరికీ. నా గురించి కాదు, మన గురించి, మనందరి గురించి తెలియాలి. మనం ఎంత ప్రాబ్లం ఫేస్ అవుతున్నామో. చాలామంది క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటారు, ఎన్నో టాపిక్స్ ఉంటాయి. ఎవరైనా సరే ప్రెజెంట్ టెన్స్ అనే పేజ్లో మీరు పోస్ట్ చేయండి. లైకుల కోసం, కమెంట్ల కోసం, కాంట్రవర్సీ కోసం చేసింది కాదు ఇది. నీ కోసము, నా కోసము, మన కోసము. అది. ఇంకో విషయం ఏంటంటే అండి, విఐపీలు ఉంటారు కదా, కార్లలో వెళ్తారు. ఒక్కసారి నా కోసము నేను చెప్పేది మీకు తప్పు అనిపిస్తుంది, నేను చెప్పేది మీకు తప్పు అనిపిస్తుంది, కానీ ఒక్కసారి సార్ నా కోసం 2 వీలర్ మీద రండి సార్, బయటికి ఒక్కసారి రండి సార్ ప్లీజ్. ఒక్కసారి బస్సులో వెనకాల ట్రాఫిక్లో ఒకసారి ఉండండి సార్, మీకు తెలుస్తుంది. మీరు కార్ ఎక్కి వెనకాల కూర్చుంటారు, నడిపేది మీరు కాదు, డ్రైవర్ నడుపుతారు. మీకు మా ప్రాబ్లం తెలియాలంటే మీరు మా పొజిషన్లో ఉండాలి సార్, తప్పదు. ఎవరైనా సరే కార్లు బాగా అలవాటు అయి ఉన్న వాళ్ళకు ఒక్కసారి 2 వీలర్ పైన రండి బయటికి, నేను చూపిస్తా, మీకు అర్థమవుతుంది. ప్రతి పోలీసు వాళ్ళకి నేను చెప్పాలనుకుంది ఏంటి అంటే, మీరు రాంగ్ అని ప్రూవ్ చేయడానికి నేనేం ఈ వీడియోస్, ఈ ఫొటోస్ తీయట్లేదు. ఫొటోస్ గురించి, వీడియోస్ గురించి పోస్ట్ చేస్తాను కాబట్టి చెప్తున్నా. మీరేం తప్పు చేయలేదు సార్, మీరు మాలానే ఉన్నారు. కాకపోతే మేము ఫైన్లు కడుతున్నాం, మీరు కట్టట్లేరు. వీరైతే మమ్మల్ని వదిలేయండి, లేదు పట్టుకుంటా అంటే మేము మిమ్మల్ని పట్టుకుంటాం. ఫైన్లు మాకు కట్టండి, ఫైన్లు బాగుంటుంది. లేదు మేము మీకు కట్టము అని అనుకుంటే మాత్రము మీరు రూల్స్ పాటించండి. అరే నువ్వే సరిగ్గా లేనప్పుడు నన్ను పట్టుకొని ఏం చేస్తావు చెప్పు, నాకు అర్థం కాదు. నువ్వే సరిగ్గా లేనప్పుడు నన్ను పట్టుకొని ఏం చేస్తావు చెప్పు.
అందుకే నా మాటని రూల్స్ పెడితే పెట్టండి, మీతో సహా, తీస్తే తీయండి మాతో సహా. నేను మాట్లాడేది మీకు కరెక్ట్ అనిపిస్తే ఈ వీడియోని షేర్ చేయండి. అరే నేను నీకోసం మాట్లాడుతుంటే నువ్వు అవతల వాళ్ళకి చెప్పాలి కదా, మినిమం పని చేస్తుంది కదా, అది కూడా. మరి చెయ్యి, షేరు చెయ్యి.